ఎండాకాలం వచ్చేసింది, ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెలలో ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనుషులనే కాదు కార్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ హాట్ సమ్మర్లో కార్ మెయింటెనెన్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. నాకున్న అనుభవం మరియు నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కారుకు సంబంధించిన కొన్ని సలహాలు, జాగ్రత్తలు మాత్రమే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మీ కార్ మెయింటెనెన్స్ గురించి పూర్తి వివరాల కొరకు మీ కార్ ఓనర్స్ మాన్యువల్ని తప్పకుండా రిఫర్ చేయండి, లేదా షోరూమ్ వాళ్ళని సంప్రదించగలరు. సాధారణంగా సమ్మర్స్లో ఇంజన్ అనేది ఓవర్ హీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకోసం మనము ఇంజన్ ఆయిల్ని ఎప్పుడు కూడా సరైన లెవెల్లో మెయింటైన్ చేయాలి. సో మనము కార్లో ఇంజన్ ఆయిల్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం డిప్స్టిక్ ఇచ్చింటారు. సో ఎప్పుడైతే ఈ డిప్స్టిక్ని బయటికి తీస్తామో అక్కడ 2 మార్కింగ్స్ ఉంటాయి, దట్ ఈజ్ మినిమం అండ్ మ్యాక్సిమం. ఒకవేళ ఆయిల్ యొక్క లెవెల్ మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఉంటే కరెక్ట్గా ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా మినిమం కన్నా తక్కువ ఉంటే ఇంజన్ ఆయిల్ అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు వెంటనే ఈ మెకానిక్ దగ్గరకు కానీ లేదా షోరూమ్ దగ్గర కానీ తీసుకెళ్ళి ఆయిల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క కారుకి ఒక్కొక్క కండిషన్ బట్టి మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, అంటే కిలోమీటర్లు బట్టి కండిషన్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్స్కి అయితే 5000 కిలోమీటర్స్ దాటిన వెంటనే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోమని ఓనర్స్ మాన్యువల్లో ఇచ్చింటారు. అలా కాకుండా ఇంకొన్ని కార్స్కి 7500 to 10,000 కిలోమీటర్స్ మధ్యలో ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ని చేంజ్ చేసుకోవాలని చెప్పి మాన్యువల్లో ఇవ్వడం జరిగింటుంది. సో దీన్ని బట్టి కూడా మీరు ఇంజన్ ఆయిల్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ ఆయిల్ యొక్క కలర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సాధారణ కండిషన్స్లో ఆయిల్ అనేది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. అలా కాకుండా ఆయిల్లో ఎక్కడ ఏదైనా తేడా ఉంటే మీకు కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు బ్లాక్ కలర్లో మీకు కనపడడం జరుగుతుంది. ఇంజన్ ఆయిల్తో పాటు మీరు ఆయిల్ ఫిల్టర్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఆయిల్ ఫిల్టర్ సరిగ్గా లేకపోయినా కూడా ఇంజన్ యొక్క కూలింగ్ అనేది ఆర్ లూబ్రికేషన్ అనేది సరిగ్గా జరగదు. అండ్ నెక్స్ట్ ఇంజన్ టెంపరేచర్ని మనకి కంట్రోల్, దట్ ఈజ్ నార్మల్ కండిషన్లో ఉంచేకి హెల్ప్ అయ్యేది కూలెంట్ లిక్విడ్. ఈ కూలెంట్ లిక్విడ్ కూడా మనకి సరైన నిష్పత్తిలో ఉందో లేదో అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో దీనికోసం మనకి కూలెంట్ రిజర్వాయర్ ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ కూలెంట్ రిజర్వాయర్ ట్యాంక్ యొక్క లిడ్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా హాట్ కండిషన్స్ అంటే ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు కానీ లేదా ఎక్కువ దూరం ప్రయాణించిన తర్వాత ఇంజన్ ఆఫ్ చేసిన వెంటనే దీన్ని ఓపెన్ చేయకూడదు, అది చాలా ప్రమాదకరం. సో ఇంజన్ పూర్తిగా కూల్ అయిన తర్వాత చాలాసేపు మీరు ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కూలెంట్ యొక్క రిజర్వాయర్లో ఉండే ట్యాంక్ యొక్క లిడ్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో కూలెంట్ లిక్విడ్ కూడా మనకి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది అనేది కూడా కార్ని బట్టి మారుతూ ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంజన్ ఆయిల్ కూలెంట్ లిక్విడ్ లెవెల్తో పాటు లీకేజెస్ కూడా ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. కొన్ని కార్స్లో ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా సరైన లెవెల్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా ఈ సమ్మర్ సీజన్లో టైర్లను సరైన కండిషన్లో ఉండేటట్లు చూసుకోవడం చాలా అవసరం. టైర్ ప్రెజర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. కొంతమంది కండిషన్లో లేని టైర్స్ని అలానే వాడుతుంటారు. ఎస్పెషల్లీ టైర్స్ సైడ్ వాల్స్ ఉబ్బినట్టు ఉన్నా అలాగే పగుళ్ళు ఉన్నా వాటిని సమ్మర్లో వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలాంటి టైర్స్ ఒక్కోసారి పేలే ప్రమాదం కూడా ఉంటాయి. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ కూడా హై టెంపరేచర్స్కి త్వరగా అరిగిపోతుంటాయి, కాబట్టి వాటిని కూడా చెక్ చేసుకోవాలి. సాధారణంగా ఇవి అరిగినప్పుడు టైర్స్ దగ్గర ఒకలాంటి సౌండ్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే స్టాపింగ్ పవర్ కూడా ముందులా ఉండదు. బ్రేక్స్కి సంబంధించిన బ్రేక్ ఫ్లూయిడ్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. ప్రత్యేకంగా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఇవి తప్పకుండా పాటించండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కార్ని వీలైనంత వరకు నీడలోనే పార్క్ చేయండి. ఏసీ బాగా పనిచేయాలంటే ఒక్క రిఫ్రిజిరెంట్ మాత్రమే ఫుల్గా ఉంటే సరిపోదు. ఎయిర్ ఫిల్టర్ మరియు కండెన్సర్ని కూడా క్లీన్గా ఉంచుకోవాలి. ఇంకా ఏ కార్ ఏసీ సిస్టంలోనైనా 2 మోడ్స్ ఉంటాయి, దట్ ఈస్ ఫ్రెష్ మోడ్ మరియు రీసర్క్యులేషన్ మోడ్. సమ్మర్లో రీసర్క్యులేషన్ మోడ్ని యూస్ చేయడం ద్వారా కార్ త్వరగా కూల్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ అయిపోయింది, కూలెంట్ అయిపోయింది, ఆ తర్వాత అత్యంత ఇంపార్టెంట్ పరికరం వచ్చేసరికి బ్యాటరీ. చాలామంది అనుకుంటుంటారు వింటర్స్లో మాత్రమే కార్ బ్యాటరీస్ డెడ్ అవుతాయని. అది కొంతవరకు నిజమే కావచ్చు, కానీ సమ్మర్ సీజన్స్లో కూడా బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం బ్యాటరీ మీద పడే లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మర్ సీజన్స్ తీసుకోండి, కార్లో ఎక్కువగా ఏసీ యూస్ చేస్తుంటాం. అలాగే రేడియేటర్ ఫ్యాన్ కూడా ఇంజన్ని కూల్ చేయడానికి ఎక్కువసేపు మనకు ఆన్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్స్లో మొత్తం లోడ్ అంతా బ్యాటరీ మీద పడుతూ ఉంటుంది. అందుకే మీరు బ్యాటరీని కూడా తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి, బ్యాటరీ ఏమైనా డ్రైన్ అయ్యిందా లేదా అని. ఎందుకంటే ఇప్పుడుండే మోడర్న్ కార్స్ అన్నిట్లో కూడా
దాదాపు అన్ని గ్యాడ్జెట్స్, దట్ మీన్స్ ఏసీ కానీ లేకపోతే డివైజెస్ కానీ అన్నీ కూడా బ్యాటరీ మీదే వర్క్ అవుతాయి కాబట్టి బ్యాటరీని కూడా మీరు సరైన కండిషన్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఈ సమ్మర్లో. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలామందికి తెలిసే ఉంటాయి, కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అతి త్వరలోనే మరొక వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.